ఒకప్పుడు ఒక పురాతనమైన అడవిలో లియో అనే సింహం జీవిస్తూ ఉండేది. అతను ఆ అడవికి మహారాజు. అందరికీ తెలిసిన భయంకరమైన మరియు గౌరవింపబడిన సింహం. ఒకరోజు లియో నిద్రలేచి అసంతృప్తిగా మరియు అసహాయంగా కనిపించాడు. అతను బలంగా శక్తివంతంగా ఉన్నప్పటికీ అతను ఒంటరిగా మరియు ఎవరికి అర్థం కాకుండా అనిపించే విధంగా ఆ కొండచాటున చెట్ల మధ్యన అడవిలో నిస్సహాయంగా ఏదో ఆలోచిస్తున్న విధంగా కనిపించాడు. అదే రోజున ఉదయం అతనికి ఒక చెట్టు కింద ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె పెద్ద చెట్టు కింద కూర్చొని ఉంది. బుద్ధురాలను చూసి విస్తుపోయాడు. ఆమె కళ్ళల్లో దయ ఉంది మరియు ఆమె సన్నిధి ప్రశాంతంగా చాలా ఆనందభరితంగా ఉంది. ఆశ్చర్యపోయిన లియో ఆమెను జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు. ఇంకో వృద్ధురాలను కూడా అదే విధంగా పక్కన చెట్టు కింద గమనించాడు. ఆ వృద్ధురాలు పైకి చూసింది. ఆమె ముందున్న సింహాన్ని చూసి ఏమాత్రం భయపడలేదు. మీరు ఎందుకు ఇంత బాధగా కనిపిస్తున్నారు శక్తివంతమైన రాజా అని ఆమె మృదువుగా లియోని అడిగింది. లియో అప్రమత్తంగా అయ్యాడు ఒక్కసారిగా. కానీ తర్వాత హృదయపూర్వకంగా మాట్లాడాడు. నేను బలంగా మరియు భయపడుతున్నాను, కానీ నాకు నిజమైన స్నేహితులు ఎవరూ లేరు. నేను సంతోషంగా ఉండటం లేదు మరియు ఎందుకు అర్థం కావటం లేదు అని అడిగాడు. అందరూ నన్ను తప్పించుకుంటున్నారు. నేను తప్పు చేస్తున్నానా అనే విషయం నాకు తెలియటం లేదు అని అడిగాడు. కానీ నేను తోటి జంతువులతోటి చాలా స్నేహతత్వంలో ఉండటం లేదా? నేను మహారాజును కదా అని అన్నాడు. బుద్ధిమంతురాలు చిరునవ్వు చిందించి మరియు అంది, బలం మరియు శక్తి, గౌరవం మరియు స్నేహతత్వాన్ని సంపాదించడానికి సరిపోవు. మీరు ఇతరులు మీకు దగ్గరగా ఉండడాన్ని కోరుకుంటే మీరు దయ, సహనం మరియు దాని యొక్క అర్థాన్ని చేసుకోవడాన్ని చూపించాలి అంది. లియో అయోమయంగా ఉన్నాడు. కానీ నేను రాజును కదా, నేను బలవంతుడు అవ్వడం సరిపోదా అని అడిగాడు. బుద్ధి, బలం ముఖ్యం కాదు. దయామయమైన హృదయం యొక్క శక్తి అత్యంత గొప్పది. స్నేహం అనే మాటకి అర్థము దయ అని చెప్పింది. సింహం ఆమె మాటల గురించి లోతుగా ఆలోచించింది. ఆమె జ్ఞానాన్ని పరీక్షించడానికి అతను తన మార్గాలను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇతరుల జంతువులను భయపెట్టడానికి కేకలు వేయకుండా కాకుండా అతను నెమ్మదిగా ప్రవర్తించాడు. అతను మడుగులో కనిపిస్తున్న చిన్న ఎలుకలను కాపాడాడు. అదేవిధంగా చిన్న కుందేలు కూడా సహాయం అందించాడు. చిన్న మొసలి ప్రమాదం నుంచి కూడా గట్టెక్కించాడు. అదేవిధంగా కొన్ని జంతువులకు కూడా సహాయం చేశాడు. తన తోటి జంతువులను అనేక విధాలుగా ఆదుకున్నాడు. తనలో ఉన్న క్రూరత్వాన్ని విడిచిపెట్టి తను చాలా మృదు స్వభావిగా మారిపోయాడు లియో. తను ఎప్పటికీ కూడా తోటి జంతువులను గౌరవించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజున ఆ కుందేలు తనతో మాట్లాడిన విధానం, తన స్నేహతత్వాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఈ విధంగా ఉంటుందా దయ అనేది అని అనుకున్నాడు. అదే రోజున తన పక్కనే ఉన్న ఆ జింకపిల్ల నీటి కొలంలో మంచినీరు తాగడానికి వస్తే దాంతో చాలా దయతో ఉన్నాడు. తన యొక్క నీడలో ఆ జింకకు తను నీడనందించాడు. అదేవిధంగా తను మంచినీళ్ళు తాగడానికి తన పూర్తి సహాయ సహకారాలని అందించాడు. తనతో స్నేహతత్వంగా ఉండటాన్ని కోరుకున్నాడు. త్వరలో అడవి జంతువులు లియోను కొత్త కోణంలో చూడటం ప్రారంభించాయి. వారు ఇకపై అతనికి భయపడకుండా గౌరవించారు. వారు అతనికి మార్గనిర్దేశకంగా రావడం మొదలుపెట్టారు మరియు కొంతకాలం అతనికి స్నేహతత్వాన్ని అందించారు. లియో తను ఎప్పుడు అనుభవించని ఆనందాన్ని ఆ రోజున ఆ జింకపిల్లతో స్నేహంలో గమనించాడు. ఒకరోజు లియో మళ్ళీ బుద్ధిమంతురాల్ని కలిసి కృతజ్ఞతతో తల వంచాడు. మీరు కరెక్టు అని చెప్పాలనుకున్నాడు. కానీ అతను చెప్పడానికి ఆ రోజున ఆ వృద్ధ మహిళ తనకు కనిపించలేదు. నేను ఆ రోజున గమనించలేదు. ఆ వృద్ధ మహిళ చెప్పింది చాలా నిజము అని ఆ రోజున జింకకు చెప్పాడు. ఆ తరువాత తను చాలా చోట్ల ఆ వృద్ధ మహిళల కోసం వెతికినప్పటికీ ఆ వృద్ధ మహిళ కనపడలేదు. కానీ తన యొక్క దయా స్వభావాన్ని ఆ మహారాజు ఆ లియో వదిలిపెట్టలేదు. ఆ రోజు నుంచి తన యొక్క తోటి జంతువులను
తను చాలా మనస్ఫూర్తిగా ఆహ్వానించేవాడు. సంతోషంగా స్నేహతత్వాన్ని, దయను పంచేవాడు. ఆ రోజు నుండి లియో అడవిలో కేవలం తన బలం కాకుండా దయ ద్వారా కూడా పాలించవచ్చనే ఒక సందేశాన్ని అందించాడు. మరియు అడవి అతని మృదువైన పాలన కొంచెంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దయామయమైన హృదయం అనేది దయతో, భయంతో పాలిస్తే చాలా కాలం నిలిచే గౌరవాన్ని సంపాదిస్తుందని అతను బోధించింది. కథ యొక్క నీతి: నిజమైన బలం శక్తిలో కాదు, దయ మరియు అర్థం చేసుకోవటంలో ఉంటుంది. దయామయమైన హృదయం భయం కంటే ఎక్కువ స్థిరమైన గౌరవాన్ని పొందుతుంది. ఈ కథ యొక్క శక్తి హైలైట్ చేస్తుంది. దయ అనేది బలమైన వారు కూడా దయ మరియు సానుభూతిని ద్వారా నిజమైన సంతోషాన్ని పొందగలని తెలుపుతుంది ఈ కథ ద్వారా మనందరం నేర్చుకోవాల్సిన నీతి: దయ ద్వారానే మనం ఏదైనా జీవితంలో సాధించగలుగుతాం. మనం ఎంత శక్తివంతులమైన దయ అనేది ద్వారానే మనం ఆనందాన్ని పొందగలుగుతాం. ఇది దయ కలిగిన సింహరాజు లియో యొక్క నీతివంతమైన కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, share, subscribe.